హాయ్ అండి. అందరికీ నమస్కారం. రోహిణి అయితే పార్లర్ నుంచి ఇంటికి వస్తుంది. రాగానే ప్రభావతి ఇలా అంటూ ఉంటుంది. ఏమ్మా రోహిణి, ఈరోజు పార్లర్‌లో చాలా పనైందా? అలసిపోయావా? అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవునత్తయ్య గారు అని చెప్పి రోహిణి చెప్తూ ఉంటుంది. అక్కడికి బాలు అయితే వస్తాడు. వచ్చి ఈరోజేనా రోజు పని అంతే ఎక్కువవుతుందా? అని చెప్పి వెటకారంగా అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న ప్రభావతి అయితే ఆ! వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు వెటకారంగా అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటుంది. సత్యం కూడా వాళ్ళ మాటలు వింటూ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. వెంటనే ప్రభావతి అయితే పార్లర్‌లో ఎక్కువ పని ఉంటే ఒక అమ్మాయిని పెట్టుకోవచ్చు కదమ్మా పనమ్మాయిని అని చెప్పి అంటూ ఉంటుంది. వెంటనే బాలు అయితే ఓనర్స్ ఏమో పని చేస్తారు. వర్కర్స్ ఏమో టైంపాస్ చేస్తారు అని అంటూ ఉంటాడు. రోహిణి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటుంది. వెంటనే బాలు అయితే ఇప్పుడు షాపింగ్స్ మాల్‌లో జ్యువెలరీలు అవన్నీ ఓపెనింగ్ చేస్తారు. అంత మాత్రాన వాళ్ళు ఓపెనింగ్ చేసిన వాళ్ళు ఓనర్‌లు అయిపోతారా? అని చెప్పి అంటూ ఉంటాడు. వెంటనే ప్రభావతి పక్కన ఉన్న వాళ్ళ వదిన అయితే అలా ఎలా అవుతారు? ఆ షాపు ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళే ఓనర్‌లు అవుతారు. ఓపెనింగ్ చేసినంత మాత్రాన ఓనర్స్ అవుతారా? అని చెప్పి అంటూ ఉంటుంది. అవును కదా! ఆ షాపింగ్ మాల్ ఏ ప్రాపర్టీ గాని వాళ్ళ పేరు మీద ఉంటేనే వాళ్ళు ఓనర్‌లు అవుతారు కదా! అని చెప్పి బాలు అయితే అంటూ ఉంటాడు. సత్యం అయితే ఒక్కసారిగా ఏంటి బాలు ఇలా మాట్లాడుతున్నారు, అసలు ఏం జరిగింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. రోహిణి కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి బాలు ఇలా మాట్లాడుతున్నాడు, నా గురించి నిజం తెలిసిపోయిందా ఏంటి అని చెప్పి ఆలోచనలో పడుతుంది. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.